అక్కడ ఆల్రెడీ చెప్పేశాను. బీజేపీ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారందరినీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించండి. మోడీ గారి నాయకత్వంలో అయితేనే మన భాగ్యనగరం బాగుపడుద్ది. మన హైదరాబాద్ ఎప్పుడో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో చెప్పారు, చిన్న వానబడ్డ హైదరాబాదు నీళ్లమయమైపోద్ది, సముద్రంలో కనపడుద్ది, కార్లు పడవలైపోతాయి, కొట్టకపోతాయి, తేలిపోతాయి అని చెప్పారు. వారి నోటి సెలవు మన కార్లు కొట్టకపోయినాయి వాళ్ళకి. వారి మాట అంటే అంత మంచిదన్నమాట. వారి నోరు కొట్టకపోవటమే కాదు, మనుషులు కొట్టకపోయారు, పిల్లలు కొట్టకపోయారు, డ్రైనేజీలలో పోయి చనిపోయారు. కానీ కేసీఆర్ గారు ఆ ఫామ్ హౌస్ లోంచి మాత్రం బయటికి రాలేదు. నిన్న వెళ్ళాడు బయటికి. నిన్న బయటికి వెళ్ళి చెప్పిందే 6 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలన్నీ మళ్ళా ఆడ చెప్పాడు. అందుకొచ్చిండన్నమాట ఆయన. చెప్పింది ఎప్పుడు కాదు, చెప్పిన పని చేసి నేను చేశాను ఓటేయండి అనాల. ఎన్ని అబద్ధాలంటే ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తా, హైదరాబాద్ లో ఎక్కడ చుక్క నీళ్ళు ఆగకుండా చేస్తా, అలా కనుక చేయకపోతే ఓటే అడగను, ఓటు అడిగితే మెడ నరుక్కుంటా, నాలుగ కోసుకుంటా, ఏమేమో అన్నాడు. ఎన్నిసార్లు అడిగినాక ఓట్లు మరి అడుగుతూనే ఇంకా ఓట్లు అడుగుతున్నాడు కానీ ఒక్క పని చేయలే. ఎవరికి ఇచ్చిన హామీ నెరవేర్చలే. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అడిగిపోయినాయి. గుడిసెలని ఉన్న గుడిసెలు బుడబీకి చెట్ల కింద ఉండి ఏడుస్తున్నారు అక్కలు అన్నారు. పాపం మా గుడిసెబాయనే గుడిసె బీకి డబుల్ బెడ్రూమ్ అన్నాడు, 2 బెడ్రూమ్లు ఇట్టొకటి అన్నాడు, ఇంత పెద్ద హాల్ ఉంటుంది అన్నాడు, 2 బాత్రూమ్లు అన్నాడు, ఒక బాత్రూమ్ కత్తపోద్ది, ఒక బాత్రూమ్ కరెంటు పోతాడు అన్నాడు. అల్లుడు ఎక్కడుందో అక్క ఎక్కడుందో, ఆయన మాత్రం ఫామ్ హౌస్ లో ఉన్నాడు శుభ్రంగా. కరోనా వచ్చి జనం చనిపోతా ఉంటే కనీసం అరే పాపం నేనున్నా అని కూడా అనలేదండి. అయ్యో పాపం అనని వాడు మనిషే కాదు, దయా జాలి లేనివాడు మనిషే కాదు. కానీ ఈయనను మన ముఖ్యమంత్రిగా, మన పెద్దగా, మన ఇంటి పెద్దగా మనల్ని కాపాడుతాడని, మన ప్రాంతాలను బాగు చేస్తాడని ఆయనను ముఖ్యమంత్రిని చేస్తే ఆయన ఒక్కడితో సరిపోదంట. ఆయన కొడుకు రెడీగా ఉన్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రికి, అర్జెంట్ అంట. కూతుర్ని తుక్కుగా పడగొట్టారు నిజామాబాద్లో, ఆమె కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్ రెడీగా ఉంది. రెడీ హరీష్ రావు రెడీ, ఇంకొక మరదల కొడుకు సంతోష్ రెడీ, మనవడు కూడా రెడీ. ఆ సెక్రటరీ చుట్టూ తిరుగుతున్నట్టు నా గురించి ఎక్కడ ఉందని. ఇది వాళ్ళ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్టు, వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకోవటం కోసమే తెలంగాణ వచ్చినట్టు. ఇన్ని మాటలు చెప్పి మళ్ళీ ఓట్లు అడుగుతున్నాడంటే సిగ్గు శరం ఉండాలన్నా లేదా చెప్పండి. మనిషికి ఒక మాట, ఓటుకొకటి చెప్ప కదా. మాట నిలబెట్టుకోవడం ఏమంటాం, మాట నిలబెట్టుకోవాలంటే అంత పెద్ద మాట వదిలే. కనుక అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీకి మీరు అవకాశం ఇచ్చారు చాలాసార్లు, టీడీపీ పార్టీకి కూడా ఈ హైదరాబాద్ లో బాగు చేయమనే అవకాశం ఇచ్చారు చాలాసార్లు. మొన్న 2 సార్లు ముఖ్యమంత్రిని చేశారు కేసీఆర్ గారిని, అలాగే జిహెచ్ఎంసీని గెలిపించారు. 6 సంవత్సరాలు అయింది, దమ్మిడి పని లేదు, ఆయన కూడా ఛాన్స్ ఇచ్చారు. బీజేపీ పార్టీకి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. ఎప్పుడు బీజేపీ పార్టీ అడగలేదు, ఈసారి అడుగుతుంది. హైదరాబాదు ప్రజల బాధలు చూసి, వాళ్ళ కష్టాలు చూసి, వాళ్ళ బిడ్డలు డ్రైనేజీల్లో పడి కొట్టకపోతుంటే మోడీ గారు టీవీలలో చూసి అక్కడ మన జెండా ఎగరవేయాల్సిందే. జిహెచ్ఎంసీని పంపే డబ్బులు మనవి, కేంద్రం నుంచి నేనే పంపుతున్నా. స్వచ్ఛ భారత్ సందర్భంగా చెట్లు నాటించిన డబ్బులన్నీ ప్రధానమంత్రి గారియే, చెట్లకు నీళ్లు పోసే వాడే డబ్బులు ఇచ్చేది కూడా ప్రధానమంత్రి గారి డబ్బులే. ఈ డ్రైనేజీలు బాగు చేయడమే కాదు, సీసీ రోడ్లు వేసుకోవడమే కాదు, ఇలా బురద లేకుండా చేసుకోవాలి మనం అంటే ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఆల్రెడీ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, అన్నిటికీ వచ్చే డబ్బులన్నీ